మ్యూజిక్ డైరెక్టర్ అవ్వవు కానీ ఒక బ్యాండ్ ని క్రియేట్ చేసుకున్నావుగా. షేక్ గ్రూప్. షేక్ గ్రూప్ ద షేక్ గ్రూప్. ఇది కాదు కానీ అదైతే చేస్తావు. నీ రాజ్యానికి నువ్వే రాజు, ఇంకొకళ్ళ రాజ్యానికి పోవు. అందులో మళ్ళీ నేను ఎక్కువ కంపోజింగ్ వాటిలో ఇన్వాల్వ్ అవ్వనండి. ఆదిత్య కంపోజ్ చేస్తాడు, అనంత్ శ్రీరామ్ గారు రాస్తారు. నా ర్యాప్ రిక్వైర్మెంట్ ఉంటే నేను రాస్తాను, లేదంటే ఆయన రాసింది పాడేస్తాను. సో ఇట్స్ లైక్ ఓకే ఉంది. అందులో నేను ఏది చేయగలుగుతాను, షూటింగ్ పార్ట్స్, ప్లానింగ్ అవన్నీ నేను చేస్తుంటాను. అలా ఎంతమంది ప్రపోజ్ చేశారు కుమారి తర్వాత? ఒక డౌట్, కుమారి తర్వాత బొచ్చే రావాలే ఆఫర్లు అట్లాంటి దానికి సంబంధించినట్టే ఒకటే ఇట్లా తిరిగేటి చాలా రావాల్సిందే, రాలేదంటవా? రాలేదు, ఎక్కువ ఎందుకు రాలేదో మరి తెలీదు. ప్రేమం వచ్చింది, ఇమ్మీడియట్ గా వచ్చిన ఆఫర్ అంటే ప్రేమం. దాని తర్వాత నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ అండ్ రాజా మీరు కేక. సో నాన్నకు ప్రేమతో సడన్ గా ఆ రోజు మార్నింగ్ కాల్ చేశారు. కాల్ చేసి ఇలా వస్తామంటే వస్తాను, సుకుమార్ గారి సినిమాలో చేయాలి, లైట్ చేసి కూడా ఎన్టీఆర్ గారి సినిమాలో నేనేంటి అని. లేదు నిజంగా రా అంటే వాళ్ళందరూ క్లోజ్ కదా ఆ టైంకి, ఆ టీం అంతా. విక్రమ్ అని కాల్ చేశారు. సో రావాలి అర్జెంట్గా రావాలంటే, లైట్ చేసుకున్నా మీరు కామెడీ చేస్తున్నారు నాతో, పొద్దు నేనే దొరికానా మీకు అని. లేదురా నిజంగా రా అని చెప్తే వెళ్తే అక్కడ షూటింగ్ అయిపోతుంది అక్కడ. సో పర్వాలేదు, ఐఎమ్ హ్యాపీ ద వే ఇట్ ఈస్. ఏమైనా కనిపించడం చాలు, అంతేనా? ఫస్ట్దే అంత పెద్ద ఏమంటారు, మిమ్మల్ని బాగా చూపించిన సినిమాని రత్నవేలు గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, సుకుమార్ గారు, మళ్ళీ సుకుమార్ గారి సినిమాలో ఏమన్నా సెంటిమెంట్లు ఉన్నాయా నోయల్కి? ఏం లేవండి. లేవా? నాకు వచ్చింది చేస్తాను అంతే. అది మాత్రం వద్దు, నీకు అన్ని వస్తాయి అబ్బా. నాకు వచ్చింది చేస్తా కాదు, నాకు వచ్చినా నేను చెయ్య, నేను ఒకటే చేస్తా. అది నీది. పెళ్ళెప్పుడు చేసుకుంటావు? సూన్ చెప్పలేము. సూనా? నీకు తెలియట్లేదు, నీ దాని తర్వాత మీ తమ్ముడు వెయిట్ చేస్తాడు, ఆయనను కూడా దృష్టిలో పెట్టుకొని. వాడు నన్ను అడ్డం పెట్టుకుని వాడు చేసుకోవట్లేదు అంటే మీకు అర్థం కావట్లేదు. సరే పోనీ, మరి మనం లైన్ క్లియర్ చేస్తే వాళ్ళు చూసుకుంటారుగా. ఏంటండి లైన్ క్లియర్ చేయడం అసలు? వాడి గురించి నేను ఇరుక్కుపోవడం ఎందుకు? ఇరుక్కుపోవడం కాదు కానీ ఫేస్బుక్లలో వాటిల్లో వీటిల్లో ఎన్ని ప్రపోజల్స్ వచ్చుంటాయి. ఏం రాలేదండి పెద్దగా. అదే విలన్ కదా భయపడ్డారు. కాదా? వస్తాయి తింగర్గా. ఫేస్బుక్లో ప్రపోజల్స్ పట్టించుకుంటామా? వాళ్ళు పాపం ఏదో రాయేసి చూస్తారు, తగిలితే తగిలింది లేదంటే లేదని. అది అంతేనా?